పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. తెలంగాణలో కవిత కొత్త కుంపటి, సొంత పార్టీ వైపు అడుగులు. తెలంగాణ ప్రజా జాగృతి పేరు ఖరారు. ఈసీ వద్ద నమోదు ప్రక్రియపై ఢిల్లీ హైకోర్టులో పిటిషన్. త్వరలోనే క్షేత్రస్థాయి పోరాటానికి సిద్ధం. తెలంగాణ రాజకీయాల్లో మరో కొత్త పార్టీ ఆవిర్భావానికి వేదిక సిద్ధమవుతుంది. మాజీ ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన సొంత రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు. గత కొంతకాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాగానే ఆమె తెలంగాణ ప్రజా జాగృతి పేరుతో నూతన రాజకీయ పార్టీని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు పార్టీ నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని కోరుతూ ఆమె ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించడంతో ఈ విషయం ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. కవిత తన రాజకీయ భవిష్యత్తుపై చాలా కాలంగా కసరత్తు చేస్తున్నారు. అందులో భాగంగానే ఏడాది జనవరి 23వ తేదీన కేంద్ర ఎన్నికల సంఘానికి పార్టీ నమోదు కోసం దరఖాస్తు చేసుకున్నారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 29A కింద రాజకీయ పార్టీగా గుర్తింపు పొందాలని ఆమె కోరారు. అయితే ఈ ప్రక్రియలో జాప్యం జరుగుతుండటంతో తన దరఖాస్తును త్వరితగతిన పరిశీలించి నిర్ణయం వెలువరించేలా ఈసీని ఆదేశించాలని కోరుతూ ఆమె ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు వేసింది. మరోవైపు కవిత దరఖాస్తుపై కేంద్ర ఎన్నికల సంఘం కొన్ని అభ్యంతరాలను వ్యక్తం చేసింది. పార్టీ నమోదు కోసం సమర్పించిన అప్లికేషన్లో పలు సాంకేతిక లోపాలున్నాయని, ఈ విషయాన్ని ఫిబ్రవరి 23న ఆమెకు తెలియజేసినట్లు ఈసీ తరఫున న్యాయవాది కోర్టుకు వివరించారు. ఫిబ్రవరి 27న జరిగే విచారణలో కవిత తరఫు ప్రధాన న్యాయవాది అనారోగ్యం కారణంగా హాజరు కాకపోవడంతో ఢిల్లీ హైకోర్టు ఈ కేసును గురువారానికి వాయిదా వేసింది. ఈ అడ్డంకులన్నీ తొలగితే తెలంగాణ ప్రజా జాగృతి అధికారికంగా రాజకీయ తెరపైకి రానుంది. గత ఏడాది వరకు బీఆర్ఎస్ పార్టీలో కీలక నేతగా ఉన్న కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ పరిణామాల తర్వాత పార్టీకి దూరమయ్యారు. ఆ క్లిష్ట సమయంలో ఆ పార్టీ నుంచి తనకు ఆశించిన మద్దతు లభించలేదని ఆమె తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా గులాబీ బాస్ కేసీఆర్ చుట్టూ ఉన్న వ్యక్తులపై ఆమె చేసిన కేసీఆర్ చుట్టూ దెయ్యాలున్నాయనే వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించాయి. ఈ పరిణామాల నేపథ్యంలో కేసీఆర్ ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేయగా కవిత తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి సొంతంగా తెలంగాణ జాగృతి సంస్థ ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల మధ్య తీవ్రస్థాయిలో పోరు నడుస్తుంది. ఈ తరుణంలో కవిత కొత్త పార్టీ పెట్టడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. అధికార కాంగ్రెస్తో పాటు ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలపై ఆమె నిత్యం విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రజా సమస్యలన్నీ ఎజెండాగా మార్చుకొని క్షేత్రస్థాయి పోరాటాలు చేసేందుకు ఆమె ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఉగాది నాటికి పార్టీ పేరును అధికారికంగా ప్రకటించాలని ఆమె భావించినప్పటికీ ఈసీ నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో కొంత జాప్యం జరిగింది. కొత్త పార్టీ స్థాపన ద్వారా కవిత తెలంగాణ రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ముఖ్యంగా మహిళలు, యువత, తెలంగాణ సెంటిమెంట్ను నమ్ముకున్న ఓటర్లను ఆకట్టుకోవడంపై ఆమె దృష్టి సారించారు. తాను ఏనాటికైనా తెలంగాణకు ముఖ్యమంత్రి అవుతానని ఆమె పలు సందర్భాల్లో ధీమా వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే పార్టీ పేరులో కూడా తెలంగాణ ప్రజా జాగృతి అనే పదాలను చేర్చడం ద్వారా ప్రజలకు చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ ప్రజా జాగృతి ఆవిర్భావం రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి మార్పులు తెస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఓవైపు కుటుంబ రాజకీయాల నుంచి బయటకొచ్చి సొంత ముద్ర వేసుకోవాలని కవిత ప్రయత్నిస్తుండగా, మరోవైపు ఈసీ నిబంధనలు, న్యాయపరమైన అంశాలు ఆమెకు సవాల్గా మారాయి. ఢిల్లీ హైకోర్టు తీర్పు, ఈసీ నిర్ణయం వెలువడిన తర్వాత కవిత తన తదుపరి కార్యాచరణను ప్రకటించనున్నారు. ఏదేమైనా ఈ పరిణామం రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో పెనుమార్పులకు నాంది పలికే అవకాశం ఉంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.